నమస్కారం 37 న్యూస్ ఛానల్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నూతన భూ చట్టం గవర్నమెంట్ ఆర్డర్ జీవో నంబర్ 521 తెచ్చింది. దీని వలన భూ వివాదాల కేసులు ఇక మీదట సివిల్ కోర్టులో పిటిషన్ వేయరాదు. కొత్తగా 20 ట్రిబ్యునల్ కోర్టులు పుడతాయి. అక్కడికి వెళ్లి లాయర్లు మరియు భూ యజమానులు హాజరు కావాలి. జిల్లా కేంద్రంలో ఉంటుంది ఈ ట్రిబ్యునల్ కోర్టు. గ్రామస్తులకు ఇది కాస్త కష్టం. ఇది వరకు 325 కోర్టులు పనిచేసేవి. ఇప్పుడు 25 ట్రిబ్యునల్స్ మాత్రమే కేసులు చేస్తాయి. ఈ జీవో 521కి వ్యతిరేకంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద న్యాయవాదులు 60,000 మంది రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఇప్పటికీ 16 రోజులు పూర్తయింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జీవో నంబర్ 521 టైటిలింగ్ చట్టం అమలుకు పట్టుదలతో ఉన్నారు. అమలు చేస్తాను అన్నారు. ఈ టైటిలింగ్ భూ చట్టం అమలు చేస్తే అటు ప్రజలు ఇటు కోర్టుల్లో లాయర్లు తీవ్రంగా నష్టపోతున్నారని జనాల అభిప్రాయం. ఈ చట్టానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు, మిత్రపక్ష పార్టీలు, అఖిల పక్షాలు అన్ని స్వచ్ఛంద సంస్థలు, లా కాలేజ్ విద్యార్థులు నిరసనలు తెలుపుతూ ఉన్నారు. తిరుపతిలో మాజీ బార్ అధ్యక్షులు శ్రీ కంచి ప్రకాశం, శ్రీ నరహరి రెడ్డి, చిన్న మోహన్, పాతిర్తి రమణ, దినకర్ గత 2 వారాల నుండి ఈ రీలే నిరాహార దీక్షలు నడిపిస్తూ ఉన్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ న్యాయవాద వృత్తిలో ఉన్న రాష్ట్ర సీనియర్ న్యాయవాదులను పిలిచి ఒక చోట కూర్చుని ఈ నూతన భూ చట్ట సంస్థకి పరిష్కారం కోసం కృషి చేయాలని తిరుపతి బార్ శ్రీ వెంకట కుమార్ అధ్యక్షులు శ్రీ గోపి, ఉపాధ్యక్షులు మురళి, ప్రధాన కార్యదర్శులు కోరుతున్నారు. ఈ చట్టంలో మార్పులు కోరుతూ మాజీ కేంద్ర మంత్రి శ్రీ చింత మోహన్ గారు శిబిరం సందర్శించి తన యొక్క సంఘీభావం తెలిపారు. కావున ముఖ్యమంత్రి గారైన శ్రీ జగన్మోహన్ రెడ్డి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జీవో నెంబర్ 521 టైటిలింగ్ చట్టాన్ని ప్రజల కోసం అమలు చేయటం ఆరోగ్యం కాదని, ఈ ఎన్నికల వేళలో నిలుపుదల చేయాలని నాగపట్ల రాజగోపాల్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా విజ్ఞప్తి చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మొదటి నుంచి అందరూ న్యాయవాదులు ముందుకు వచ్చి అడ్డుకుంటున్నారు. ఎందుకంటే ప్రజలకు ఇంకా దాని గురించి తెలియలేదు కాబట్టి ప్రజలు ఇప్పటివరకు దానిపైకి ఎక్కువగా రాలేకున్నారు. దీన్ని చేయడానికి మనతో పాటు ప్రజలు కూడా సహకరిస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ యాక్ట్ వల్ల నష్టం జరిగేది న్యాయవాదుల కంటే కూడా ప్రజలకి. దీంట్లో మొదటి నుంచి నేను యాక్ట్ను కొంత క్వశ్చన్ చేయడం లేదు. యాక్ట్ ఉద్దేశం మంచిదే ఉండొచ్చు, యాక్ట్ పెట్టిన తర్వాత దానివల్ల లాభాలు కూడా జరగాలి. కానీ చట్టము అనేది ఎవరి చేతులకి పోకూడదు. లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్, నేను ఆల్రెడీ ఒకసారి ఫంక్షన్లో ఆల్రెడీ చెప్పాను, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ వాళ్ళ ఫంక్షన్స్ వాళ్ళు చేయాలి. వీటిపైన ఏమైనా ఉన్నా కానీ చెక్ అనేది జ్యుడిషియరీకి ఉంటుంది. జ్యుడిషియల్ పవర్స్ తీసి లెజిస్లేచర్కి కానీ ఎగ్జిక్యూటివ్ కానీ ఇవ్వడానికి కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ఒప్పుకోరు. కాబట్టి ఈ చట్టంలో ఉన్న మెయిన్ లొసుగులు ఏమంటే ఈ చట్టంలో జ్యుడిషియరీ పవర్స్ అన్నీ కూడా తీసుకొని ఎగ్జిక్యూటివే మొత్తం ఎగ్జిక్యూట్ చేయడం అయినా, లెజిస్లేచర్ అయితే ఆల్రెడీ చేస్తారు, లెజిస్లేచర్ వచ్చి చట్టం వచ్చేసింది, ఎగ్జిక్యూషన్ వాళ్ళే చేస్తున్నారు. దాంతోపాటు ఏమైనా జ్యుడిషియల్ పవర్స్ కూడా వాళ్ళే తీసుకోవడం అనేది ఇది చట్టంగా కరెక్ట్ అయింది కాదు. కాన్స్టిట్యూషన్ కూడా కరెక్ట్గా కాదు. ఆల్రెడీ కోర్టులో ఉన్నది, కోర్టు సబ్సిడీస్ అని చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే కోర్టులో ఇంకా డెసిషన్ కూడా ఎలాంటిది రాలేదు. గవర్నమెంట్ కూడా ఇవాళ పోయి దానిపైన కౌంటర్ కూడా వేయలేదు. వేసినా ఏదైనా అంతిమ విజయం అయితే కోర్టు వస్తుంది. ఎప్పుడో రావడం కంటే కూడా మన ఆందోళన దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే ఈ యాక్ట్లో రద్దు చేయడం కానీ లేదా అవసరమైన సవరణలు చేస్తే చాలా బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం. ఈ యాక్ట్ థ్యాంక్ యూ.